Hi everyone, welcome to Travel with K7. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షాబంధన్, రాఖీ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఆగస్టు 19, 2024 అనగా సోమవారం రోజున రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున సోదర సోదరీమణుల మధ్య ప్రేమను రాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి రోజున సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడు మరియు భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుంది? రాఖీ పండుగ ప్రాముఖ్యతలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. 19 ఆగస్టు 2024 సోమవారం ఉదయం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:33 నుంచి రాత్రి 9:08 వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు. అన్నయ్యకి గని తమ్ముడికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టిని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే పండుగ.